ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు హాజరయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాసేపట్లో ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఇప్పటికే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా చేరుకున్నారు. తన దగ్గరున్న ఆధారాలను సిట్కు అప్పగిస్తామని చెప్పారు బండి సంజయ్. తెలంగాణలో అత్యధికంగా తన ఫోన్నే ట్యాపింగ్ చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ పై నమ్మకం లేదని, ఇదంతా టైంపాస్ కోసమే అన్నారు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు హాజరయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాసేపట్లో ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఇప్పటికే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా చేరుకున్నారు. తన దగ్గర ఉన్న ఆధారాలను సిట్కు అప్పగిస్తానని చెప్పారు బండి సంజయ్. తెలంగాణలో అత్యధికంగా తన ఫోన్నే ట్యాపింగ్ చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ పై నమ్మకం లేదని, ఇదంతా టైంపాస్ కోసమే అన్నారు బండి సంజయ్. నా దగ్గర ఉన్నటువంటి సమాచారం, నా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అంతా కూడా సిట్కి ఇవ్వబోతున్నాను. ఒక కేంద్ర మంత్రే కాకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరునిగా నా దగ్గర పూర్తి సమాచారాన్ని సిట్కు అందజేసే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అత్యధికంగా నా ఫోన్ కాల్సే ట్యాప్ చేయబడ్డాయి. అసలు మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ బయటపెట్టింది కూడా నేనే. అందరి నా ఫోన్లు, మా కుటుంబ సభ్యుల ఫోన్లు, మా సిబ్బంది ఫోన్లు, మా ఇంట్లో పనిచేసే వర్కర్ల ఫోన్లు, మా పార్టీ నాయకుల ఫోన్లు, మా పార్టీ కార్యకర్తల ఫోన్లు కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా అన్నీ కూడా ఫోన్ ట్యాప్ చేయబడ్డాయి. నా దగ్గర ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు హాజరయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాసేపట్లో ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఇప్పటికే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా చేరుకున్నారు. తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ సిట్కు అప్పగిస్తానని చెప్పారు బండి సంజయ్. తెలంగాణలో అత్యధికంగా తన ఫోన్నే ట్యాపింగ్ చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిట్పై నమ్మకం లేదని, ఇదంతా టైంపాస్ కోసమే అన్నారు బండి సంజయ్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు హాజరయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా సిట్కు సమర్పిస్తానని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ దిల్కుష గెస్ట్ హౌస్ నుంచి అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, బండి సంజయ్ ప్రభుత్వం పైన సిట్ పైన నమ్మకం లేదంటూనే తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా సమర్పిస్తానంటున్నారు. ఎటువంటి ఆధారాలతో హాజరు కాబోతున్నారు? ప్రియా, మరికొద్దిసేపట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. కొద్ది నిమిషాల క్రితమే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ లోనికి వెళ్లారు. సో ఖైరతాబాద్ హనుమాన్ టెంపుల్ వద్ద పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్రగా కేంద్ర మంత్రి బండి సంజయ్ బయలుదేరారు. మరి కొద్దిసేపట్లో దిల్కుష్ గెస్ట్ హౌస్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. సో దీనికి బిఫోర్ బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఫోన్ ట్యాంపింగ్ ఈ కేసులో ఇప్పటి వరకు పలువురు నేతల స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పటికీ సిట్ ఎదుట విచారణ అయినప్పటికీ కూడా
చాలా మంది. అంటే ఆధారాలు ఉన్న కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడం అనేది ఇందుకు నిదర్శనంగా కలుస్తుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అలాగే ఫోన్ ట్యాంపింగ్ జరుగుతోందనే విషయాన్ని మొట్టమొదటిగా నేనే బట్టబయలు చేశాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2023 ఎలక్షన్స్ బిఫోర్ కూడా ప్రతిక్షణం తన ఫోన్ ట్యాపింగ్ అయింది. ఈ వ్యవహారాన్ని అంతా కూడా ప్రజా సమస్యలపై పోరాడుతున్న నన్ను కావాలనే కుంగదీసే విధంగా ఈ విధంగా కుట్రలు చేశారని బండి సంజయ్ మాట్లాడారు. అలాగే నా దగ్గర ఉన్న సమాచారాన్ని సిట్కు అందజేస్తాను ఒక బాధ్యత గల పౌరుడిగా. కానీ సిట్ పైన తనకు నమ్మకం లేదు, ఎందుకంటే ఈ విచారణ పైన కూడా తనకు నమ్మకం లేదంటూనే వ్యాఖ్యానించారు. సో కేంద్ర మంత్రి బండి సంజయ్ దగ్గర చాలా కీలకమైన ఆధారాలు ఉన్నారు ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా. సో ఆ ఆధారాలన్నీ కూడా మరికొద్దిసేపట్లో సిట్ విచారణకు హాజరైన తర్వాత స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆధారాలు కూడా సమర్పించబోతున్నారు. సో 2023 ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలు, అలాగే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన పరిణామాలు, అలాగే అతనికి సంబంధించిన ఫోన్ ట్యాంపింగ్, అలాగే కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాంపింగ్ కావచ్చు, అనుచరులు, అలాగే బంధువులు, సన్నిహితుల ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం అంతా ఆధారాలు కూడా సేకరించారు. ఇప్పటికే సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. సో ఆ రిపోర్ట్ కూడా మరికొద్దిసేపట్లో దిల్కుష్ గెస్ట్ హౌస్లో స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సిట్కు పూర్తి వివరాలు కూడా అందజేయబోతున్నారు. 2023 ఎన్నికల్లో చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంతకుముందు కూడా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో బీఆర్ఎస్కి సంబంధించిన పార్టీ అధినేత కనసాయిగల్లోనే ఈ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం అంతా కూడా అధికారులు పాల్పడ్డారు. కాబట్టి గతంలో ఫోన్ ట్యాంపింగ్ కేసులో అరెస్ట్ అయిన కీలకంగా వ్యవహరించిన డీఎస్పీ ప్రణీత్ రావు తన ఫోన్ ట్యాంపింగ్ కావచ్చు, అలాగే వాటికి సంబంధించిన రికార్డింగ్స్ అంతా కూడా ఎప్పటికప్పుడు వింటూనే బీఆర్ఎస్ పార్టీ అధినేతకు అందజేశారనేది ప్రధాన ఆరోపణ. సో వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ప్రస్తుతం అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ వద్ద ఉన్నాయి. అలాగే కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి కూడా రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఈ ఫోన్ ట్యాంపింగ్ ఎవరో ఏ విధంగా పాల్పడ్డారు, అలాగే ఇలాంటి సంభాషణ వినాల్సి వచ్చింది, అలాగే ఏ విధంగా తన పైన కుట్రలు చేశారు, బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తను ఏ విధంగా కట్టడి చేశారు, ప్రజా సమస్యలపైన పోరాడుతున్న సమయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అలాగే 2023 ఎన్నికల సమయంలో కూడా ఏ విధమైన పరిణామాలు చోటు చేస్తున్నారు. సో ఇదంతా కూడా మరికొద్దిసేపట్లో స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా తన వద్ద ఉన్న ఆధారాలు సమర్పించబోతున్నారు బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు అనేక రూపాల్లో కూడా ప్రతిక్షణం తన ఫోన్ ట్యాంప్ చేశారనేది బండి సంజయ్ వాదన. ఈ విషయాన్ని కూడా గతంలో చాలా సందర్భాల్లో బండి సంజయ్ ఈ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారాన్ని మొట్టమొదటిగా బయటికి తీసుకొచ్చిన వ్యక్తి, మాట్లాడిన వ్యక్తి. సో ఇప్పుడు కూడా కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు, మొదటగా కేంద్ర మంత్రి హోదాలో ఉన్నప్పుడు బండి సంజయ్ స్టేట్మెంట్ రికార్డ్ చేయబోవడం అనేది కూడా ఇటు సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. మరికొద్దిసేపట్లో సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. సో కొద్ది నిమిషాల క్రితమే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో బృందం సిట్ అధికారులు లోనికి వెళ్లారు. అలాగే బండి సంజయ్ తరఫు నుంచి కూడా కొంతమంది అడ్వకేట్స్, అలాగే సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన బ్యూరో అధికారులు కూడా లోనికి వెళ్లారు. సో ఏ క్షణంలోనైనా బండి సంజయ్ పాదయాత్రగా బయలుదేరారు కాబట్టి అక్కడ నుంచి ఖైరతాబాద్ చౌరస్తా నుంచి నేరుగా రాజ్భవన్ రోడ్ నుంచి దిల్కుష్ గెస్ట్ హౌస్ కి లోనికి విచారణకు హాజరు కాబోతున్నారు. సో దాదాపు గంటకు పైగానే ఈ విచారణ స్టేట్మెంట్ రికార్డు ఉండబోతోంది. ఎందుకంటే 2023 ఎన్నికల ముందు జరిగిన బండి సంజయ్కి సంబంధించిన ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంతో పాటుగా, అలాగే పార్టీ అధ్యక్షుడు బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బండి సంజయ్ పైన ఎలాంటి కుట్రలు పాల్పడ్డాడు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ప్రజా సమస్యలపైన పోరాడుతున్న క్రమంలో అతన్ని ఏ విధంగా కట్టడి చేయాల్సి వచ్చింది, అలాగే ఏ విధమైన కుట్రలు చేశారు, అలాగే బంధుమిత్రులు, అలాగే తనకు ప్రధానంగా అనుచరులుగా ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా పాల్గొన్నారు. సో అవన్నీ కూడా డీటెయిల్స్, డేటా అంతా కూడా అధికారులకు ఇవ్వబోతున్నారు. సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనను పిలిచారు కాబట్టి నేను వెళ్తున్నాను, కానీ నాకు నమ్మకం లేదు. సో దీనిపైన ఇప్పటివరకు కూడా ఎలాంటి అరెస్టులు కూడా జరగలేదు కాబట్టి సో తన వద్ద ఉన్న ఆధారాలు అయితే సమర్పిస్తానని చెప్పి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. సిట్ విచారణ అనంతరం మీడియా సమావేశంని మరొక సందర్భంలో, అంటే మీడియా సమావేశంలో కూడా బండి సంజయ్ పూర్తి వివరాలు, ఏ విధంగా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, అలాగే తన వద్ద ఉన్న ఆధారాలు ఏవి సమర్పించారు, అలాగే సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఎలాంటి రిపోర్ట్స్ తెప్పించుకున్నారు, అలాగే సిట్ అధికారులు ఏ విధమైన సమాచారం సేకరించిన తర్వాత ఏ విధంగా అతను స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, అంతా కూడా మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడబోతున్నారు. కాబట్టి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సో గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఇది చాలా హాట్ టాపిక్ గా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాబోతుండగా ప్రస్తుతం అయితే దిల్కుష్ గెస్ట్ హౌస్ వద్ద కూడా పూర్తి స్థాయిలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. వన్ సైడ్ ట్రాఫిక్ ని స్లోగా మూవ్మెంట్ చేస్తూ, వన్ సైడ్ కూడా ఎక్కడి నుండి అయితే పాదయాత్రగా బండి సంజయ్ కేంద్ర మంత్రి, అలాగే అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో పార్లమెంట్
సంబంధించిన ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి ఎవరైతే ఉంటారో అలాగే పార్టీకి సంబంధించిన నేతలు అలాగే క్యాడర్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పాదయాత్రగా బండి సంజయ్తో పాదయాత్రగా వారందరూ కూడా వస్తూ ఉన్నారు కాబట్టి భద్రతను ఏర్పాటు చేశారు, భారీ భద్రతను ఏర్పాటు చేశారు, బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే మరికొద్ది సేపట్లోనే ఏ క్షణంలోనైనా సిట్ విచారణకు హాజరుకోబోతున్నారు. బండి సంజయ్ నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ అలాగే సిట్ అధికారులు. సో ఎలాంటి ఆధారాలు సమర్పించబోతారనేది ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. సో ఓవరాల్ గా మరి కొద్దిసేపట్లో బండి సంజయ్ అయితే దిల్కుష్ గెస్ట్ హౌస్ కి రానుండడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర నిఘా వర్గాల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అలాగే ఒక రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారు. అది నేరుగా సిట్ అధికారులకు సమర్పించబోతా ఉన్నారు. సో ఈ విచారణ అంటే స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మీడియా సమావేశంలో బండి సంజయ్ ఎలాంటి కామెంట్ చేశాడనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. ప్రియా, కిరణ్, అయితే ఇప్పటికే బండి సంజయ్ పాదయాత్రగా బయలుదేరారని చెప్తున్నారు. అక్కడికి చేరుకోవడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిందని చెప్పాలి. అలాంటి కేసులో అత్యధికంగా తన ఫోన్ ని ట్యాపింగ్ చేశారని ఏ ఆధారాలతో ఆయన ఈ వ్యాఖ్యలు చేయగలిగారు? ఇప్పుడు ఏ ఆధారాలతో ఆయన సిట్ ముందు హాజరు కాబోతున్నారు? వాస్తవానికి ప్రియా మనం చూడొచ్చు, ఇది రాజ్భవన్ రోడ్ అంటారు. రాజ్భవన్ రోడ్ ఒక సైడ్ అంతా కూడా బ్లాక్ చేశారు పోలీసులు, భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పాదయాత్రగా బండి సంజయ్ కార్యకర్తలతో కలిసి బయలుదేరి వస్తూ ఉన్నారు. సో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో అంటే 12 గంటలకు 11 గంటలకు దిల్కుష్ గెస్ట్ హౌస్ కి చేరుకోవాల్సి ఉంటుంది, కానీ కాస్త ఆలస్యమైంది. అంతకన్నా ముందే సిట్ అధికారులు లోని వెళ్లారు. బండి సంజయ్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు ఒక ప్రొఫార్మా అలాగే వాటికి సంబంధించిన ప్రశ్నావళిని అంతా కూడా సిద్ధం చేసుకున్నారు. సో మరికొద్ది సేపట్లో అత్యంత సమీపంలోనే బండి సంజయ్ పాదయాత్రగా రాజ్భవన్ రోడ్ నుంచి నర్సింగ్ ఉమెన్స్ కాలేజ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుండి నేరుగా వస్తూ ఉన్నారు. సో వచ్చిన తర్వాత సిట్ విచారణకు హాజరుగాబోతున్నారు. సో బండి సంజయ్ వద్ద ప్రధానంగా ఉన్న ఎక్కడైతే ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలపైనే ఇటు ఇంటెలిజెన్స్ వర్గాలకు సంబంధించిన అధికారులు కూడా చాలా కీలకమైన ఆధారాలు సమర్పించినట్టు తెలుస్తుంది. బండి సంజయ్ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ కేసు అతని వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయని మాత్రం ప్రస్తుతం ఒక చర్చనీయాంశం, ఒక ఉత్కంఠను రేపుతోంది. సో దిల్కుషా గెస్ట్ హౌస్ లో స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అతని వద్ద ఉన్న ఆధారాలన్నీ కూడా కేసీఆర్ ఏ విధంగా ఈ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం అంతా కూడా తన కనసైగలో నడిపించాల్సి వచ్చింది, ఏ విధంగా తనను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఏ విధంగా కట్టడి చేశారు పోలీసులు, కావాలని ఏ విధంగా కొన్ని కేసులు ఇరికించారు, అలాగే ఎలాంటి సంభాషణ వీరు విన్నారు, అలాగే బంధుమిత్రుల నుంచి ఏ విధంగా వారు ఫోన్ ట్యాంపింగ్ పాల్పడ్డారు, అత్యధికంగా కూడా తన నెంబర్సే ఫోన్ ట్యాంపింగ్ పాల్పడ్డారనేది బండి సంజయ్ ప్రధాన ఆరోపణ. వాటికి సంబంధించిన కీలకమైన ఆధారాలు, వాటికి సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా సిట్ అధికారులకు సమర్పించబోతున్నారు. సిట్ ఎదుట విచారణ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మీడియాతో మాట్లాడబోతున్నారు. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు మరి కాసేపట్లో హాజరు కాబోతున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాసేపట్లో ఆయన స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేయనున్నారు. ఇప్పటికే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా చేరుకున్నారు. తన దగ్గర ఉన్న ఆధారాలను సిట్ కు అప్పగిస్తానని చెప్పారు బండి సంజయ్. తెలంగాణలో అత్యధికంగా తన ఫోన్ ని ట్యాపింగ్ చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ పై నమ్మకం లేదని, ఇదంతా టైం పాస్ కోసమే అని అన్నారు బండి సంజయ్.